అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పాత కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. స్నేహం, అందులో దాగి ఉండే ప్రమాదాలు. ఈ కథలో మనకి చాలా విషయాలు తెలుస్తాయి. నమ్మకం అంటే ఏంటి, మోసం ఎలా ఉంటుంది, అసలు తెలివైన సలహా ఎంతో ముఖ్యమో. రండి ఈ కథలోకి వెళ్ళిపోదాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే చాలా చాలా ఏళ్ల క్రితం మగధ అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. వినే ఉంటారు కదా. చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రదేశమది. అయితే ఆ మగధ రాజ్యంలోనే మందారవతి అని పిలిచే ఒక దట్టమైన అడవి ఉండేదన్నమాట. ఆ అడవిలోనే మన కథ నడుస్తుంది. అక్కడి ప్రశాంతమైన వాతావరణంలోనే మన కథలోని పాత్రలు ఉండేవి. ఇంతకీ ఆ అడవిలో ఎవరున్నారంటారా? మన కథలో ఇద్దరు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. ఒకటి తెలివికి మారుపేరులాంటి ఒక కాకి, ఆ రెండోది అమాయకత్వానికి అచ్చమైన నిదర్శనంలాంటి ఒక లేడీ. అయితే ఈ కాకి, లేడీ కేవలం పక్కపక్కనుండే జంతువులు కాదండోయ్. వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. ఒకరంటే ఒకరికి పంచ ప్రాణాలు. వాళ్ల స్నేహం ఎంత గొప్పదంటే చాలా బలంగా, ఎంతో ప్రేమగా ఉండేది. సరే, ముందుగా వాళ్ల స్నేహం ఎంత విలక్షణమైనదో చూద్దాం. అసలు వాళ్ల బంధం ఎలా ఉండేది, వాళ్ల జీవితాలపై దాని ప్రభావమేంటి తెలుసుకుందాం. వాళ్ల స్నేహమంటే అది కేవలం మాటలతో సరిపోయేది కాదు. నిజంగా ఒకరికొకరు తోడుగా ఉండేవారు. లేడీ ఏమో కాకి కోసం చక్కగా మొక్కజొన్న కండెలు తెచ్చేది. దానికి బదులుగా కాకి లేడీ కోసం మంచి మంచి రుచికరమైన పదార్థాలు తీసుకొచ్చేది. చూశారా, ప్రతీదీ పంచుకునేవాళ్లు. సుఖమైనా దుఃఖమైనా కలిసి ఉండేవాళ్లు. వాళ్ల మధ్య అంత మంచి సామరస్యం ఉండేది. నిజంగా ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఇదేనేమో. అంతా ఇలా హాయిగా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుంటున్న టైంలో కథలోకి ఒక కొత్త ఎంట్రీ వచ్చింది, ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అని ఆ రాకతో వాళ్ల జీవితాలు పూర్తిగా మారిపోబోతున్నాయి. అదే అడవిలో ఉండే ఒక నక్క ఓ రోజు బాగా బలంగా, పుష్టిగా ఉన్న మన లేడిని చూసింది. అంతే, దాన్ని చూడగానే దాని బుర్రలో ఒక దుష్ట ఆలోచన పుట్టింది. ఆహా, ఈ లేడీని ఎలాగైనా సరే చంపి తినాలి అని. సరిగ్గా ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది. ఇక తన ప్లాన్ అమలు చేద్దామని ఆ నక్క నేరుగా లేడీ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఎంత వినయంగా మాట్లాడిందో తెలుసా? నమస్కారం, నేనీ అడవికి కొత్త. పాపం కొన్ని క్రూర జంతువులు నన్ను తరిమేశాయి. నిన్ను చూడగానే నీతో స్నేహం చెయ్యాలనిపించింది. మనం ఇద్దరం కలిసి ఈ అడవిలో హాయిగా బతుకుదాం అని చెప్పింది. చూడండి ఎంత నాటకమో, ఈ మాటల వెనుక ఎంత పెద్ద మోసం దాగుందో. సరే, నక్కైతే తన డ్రామా మొదలుపెట్టింది. మరి మన లేడీ ఏం చేసింది? ఆ మాయమాటలకి ఎలా స్పందించిందో చూద్దామా? అయ్యో, పాపం మన అమాయకపు లేడీ. నక్క చెప్పిన ఆ కట్టుకథని అక్షరాలా నమ్మేసింది. ఒక్క క్షణం కూడా అనుమానించలేదు. దాని మాటల్లోని కపటత్వాన్ని గ్రహించలేకపోయింది. ఈ నమ్మకమే కథని ఒక పెద్ద ప్రమాదం వైపు నడిపించబోతోంది. అసలు లేడీ ఎందుకు అంతలా నమ్మింది? దానికి ఒక కారణముంది. అది ఒక మంచి ధర్మాన్ని పాటించేది. ఎవరైనా ఆపదలో ఉండి మన దగ్గరికి వస్తే, సహాయం కోరితే వాళ్లకు ఆశ్రయమివ్వడం మన కనీస బాధ్యత అని బలంగా నమ్మింది. కాని కొన్నిసార్లు ఈ మంచి మనసే మనల్ని ప్రమాదంలో పడేస్తుంది కదా. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఇదే. ఇది నిజంగా ఒక కొత్త స్నేహానికి ఆరంభమా, లేకపోతే లేడీ కోసం పక్కాగా పన్నిన ఒక వల? ఏమంటారు? కథలు ముందుకెళ్తేగాని మనకు సమాధానం దొరకదు. ఇక ఇప్పుడు సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది మన కాకి. వివేకానికి, తెలివికి మారుపేరైన కాకి. దాని అనుమానం, దాని దూరదృష్టి కథని ఇంకో మలుపు తిప్పబోతున్నాయి. లేడీ అయితే ఫుల్ హ్యాపీ, చాలా గర్వంగా, చూడు నాకు కొత్త ఫ్రెండ్ దొరికాడు అని నక్కని తీసుకుని తన ప్రాణస్నేహితుడైన కాకి దగ్గరికి వెళ్ళింది. కాని కాకి రియాక్షన్ లేడీ ఊహించినట్టు ఉంటుందా? అస్సలుండదు. నక్కను చూడగానే కాకికి ఏదో తేడా కొట్టింది. వెంటనే తన స్నేహితుడిని పక్కకి పిలిచి హెచ్చరించింది. మిత్రమా, ఏంటిది? మంచి చెడు ఆలోచించకుండా ఎవరో కొత్తగా వచ్చిన వాళ్లను చూసి వెంటనే స్నేహం చేసేయకూడదు. ఇది చాలా ప్రమాదం అని గట్టిగా చెప్పింది. చూశారా, ఇక్కడే అసలు విషయం ఉంది. లేడీ ఏమో నక్కని పాపం ఆశ్రయం కోసం వచ్చిన జీవి అని చూస్తోంది. కాని కాకి దృష్టిలో అదొక జిత్తులమారి నక్క, ఒక మాంసాహారి. అసలు దాని గుణమేంటో కూడా మనకు తెలీదు. అది చాలా ప్రమాదమని చూస్తోంది. ఈ రెండూ వేర్వేరు అభిప్రాయాలే ఈ కథకు ప్రాణం. తన మాటకి ఇంకా బలం చేకూర్చాలని
కాకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఒరే, వాళ్ల గుణగణాలేంటో తెలుసుకోకుండా ఎవ్వర్ని పడితే వాళ్ళని నమ్మేవంటే అచ్చమా గద్దలాగే నీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటావు. పిల్లమాటలు నమ్మి ప్రాణాలు పోగొట్టుకున్న గద్ద కథ నీకు తెలుసా అనే అంది. ఇంతకీ ఆ గద్ద కథ ఏంటి? సరే, ఆ కథ నేనే చెప్తాను విను అని కాకి మొదలుపెట్టింది. ఆ తర్వాతేం జరిగింది? ఆ గద్ద కథేంటి? లేడి తన స్నేహితుడైన కాకి మాట వింటుందా, లేక ఆ జిత్తులమారి నక్కమాయలో పడిపోతుందా? ఈ ప్రశ్నలతోనే ప్రస్తుతానికి కథని ఇక్కడ ఆపుదాం. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మన అతి మంచితనమే మనని పెద్ద ప్రమాదంలో పడేస్తుంది.